రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రుల. కెనడాకు నెమ్మదిగా తత్వం బోధపడుతోంది. భారతదేశంతో వ్యతిరేకతను, భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని అవలంబించటము, ఖలిస్తానీలకు మద్దతు ఇవ్వడము, భారతీయ విద్యార్థులకు భద్రత రక్షణ కల్పించటాన్ని ఆపేయటము, అదేవిధంగా భారతీయ విద్యార్థులను కెనడాలో అనుమతించే విషయంలో నిబంధనల్ని కఠినతరం చేయటము, ఫ్రాడ్ పేరిట రకరకాల పేరిట భారత విద్యార్థుల్ని కెనడాలోకి రాకుండా తగ్గించేటటువంటి పనిని కెనడా చేసింది. 2023లో ఈ ఆట ప్రారంభించింది. 2025 అక్టోబర్ నాటికే వాళ్ళకి తత్వం బోధపడింది. భారత విద్యార్థులు లేకపోతే కెనడాలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలు మనుగడ సాగించటం అసాధ్యం. ఎందుకంటే 2023లో ట్రూడో హడావిడి మొదలుపెట్టినప్పటి నుంచి మొదలుపెట్టి ప్రస్తుతము గత నవంబర్-డిసెంబర్ 2025 నాటికి కెనడాకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్యలో 67% తగ్గుదల వచ్చింది, 67%. దీంతో అక్కడ విద్యాసంస్థలు అల్లల్లాడిపోతున్నాయి. రిక్రూట్మెంట్ లేక, ఫీజ్ లేక, మిగతా సదుపాయాలు లేక. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు 21 ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రెసిడెంట్స్ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6 వరకు భారతదేశంలో పర్యటించబోతున్నారు. గోవా, న్యూఢిల్లీ, గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉంది. ఇవి అన్ని చోట్ల కూడా పర్యటించి కెనడాలో చదువుకుంటే కలిగేటటువంటి లాభాల గురించి వివరించబోతున్నారు. రండి మా కెనడాకి, మీరు రండి, చదువుకోండి, ఉన్నత విద్యను అభ్యసించండి. మీరు లేకపోతే మీరే మా ఆక్సిజన్, మీరు లేకపోతే వెంటిలేటర్ మీద ఉన్న లాభం లేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాయి కెనడాకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు, కెనడియన్ యూనివర్సిటీస్. రీసెర్చ్ కొలాబరేషన్, అకాడమిక్ ఎక్స్చేంజెస్, అదేవిధంగా ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్, వీటిని కూడా పెంచుతాము అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నిజానికి కెనడాకు వెళ్ళేటటువంటి మొత్తము విదేశాలకు చెందినటువంటి విద్యార్థుల్లో 40% మంది భారతీయులే. కాబట్టి కెనడియన్ విద్యాసంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు భారత విద్యార్థులు ఇచ్చేటటువంటి ఫీజుల వల్లే బ్రతుకుతున్నాయి. కానీ ట్రూడో వచ్చిన తర్వాత భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ చాలా ఇబ్బందుల్ని కలుగజేశారు. పర్యవసానంగా 2023లో 2,78,000 మంది భారతీయ విద్యార్థులకు స్టడీ అప్రూవల్స్ వస్తే 2025 మొదటి 7 నెలల్లో ఆ సంఖ్య పడిపోయి 52,765కు పడిపోయింది. దీంతో ఆ మొత్తము ఓవరాల్గా కేవలం కెనడాయే కాకుండా మిగతా అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాలకు చెందిన వాళ్ళ రాక కూడాను 60% తగ్గింది. అందులో భారతీయ విద్యార్థుల సంఖ్య 80%. కాబట్టి భారతీయ విద్యార్థులు లేకపోతే కెనేడియన్ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నడిచే పరిస్థితి లేదు. ఆర్థికంగా చాలా తీవ్రమైనటువంటి ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. పర్యవసానంగా ఆ 21 కెనేడియన్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి అధ్యక్షులు దేశంలో పర్యటిస్తున్నారు. మన దేశంలో పర్యటించి రండి, మా దేశంలో రండి, మీకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం, భద్రత కల్పిస్తాం, భారతీయ విద్యార్థులకు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కల్పిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే భారతీయ విద్యార్థులు వెళ్ళడము ఆగిపోయేటప్పటికీ ఓవరాల్గా కెనడా యొక్క విద్యా వ్యవస్థకి సంబంధించిన ఆర్థిక అంశాలన్నీ కూడాను తలకిందులైపోయినాయి. కెనడాలో ఇబ్బందులు పెరిగిన తర్వాత భారతీయ విద్యార్థులు యూకేకి, ఆస్ట్రేలియాకి, అదేవిధంగా జర్మనీకి వెళ్ళడం బాగా పెరిగింది. జర్మన్ భాష అడ్డంకి అయినప్పటికి కూడాను అక్కడికి వెళ్ళి భాష నేర్చుకుని ఉద్యోగాలు, ఉపాధి సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యూకేలో కూడాను పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి చాలా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ఈ 3 దేశాలు కూడాను భారతీయ విద్యార్థుల్ని స్వాగతిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో కూడా కొంత భారత వ్యతిరేకత, భారత విద్యార్థుల పట్ల కొంత వ్యతిరేకత అక్కడి సమాజంలో ఉన్నప్పటికీ, వైట్ రేసెస్లో ఉన్నప్పటికీ కూడా మనకి పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 దేశాలకు వెళ్తున్నారు. అసలు మామూలుగానే
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య, అవుట్బౌండ్ స్టూడెంట్స్ అంటారు వీళ్ళు, దేశం వదిలి వేరే దేశాల్లో చదువుకోవాలనుకుంటున్నటువంటి విద్యార్థుల సంఖ్య 2025లో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 5.7% తగ్గింది. 5 పాయింట్స్ అంటే మామూలుగా 100 మంది వెళ్తుంటే ఇప్పుడు దాదాపు 94.3% మంది విద్యార్థులు మాత్రమే వెళ్తున్నారు. 5.7% తగ్గింది. అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ అన్ని కష్టాలు పడి చదువుకుని ఆ తర్వాత అక్కడ ఉపాధి అవకాశాలు పొందకుండా ఇది ఇంత డబ్బు వృధా చేసే బదులు భారతదేశంలోనే చదువుకుంటే మేలు అన్నటువంటి ఆలోచన పెరుగుతోంది. 5.7% అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే భారతీయ విద్యార్థులు తక్కువగా విదేశాలకు వెళ్ళారు. 100 మంది వెళ్ళే చోట 94.3% మాత్రమే వెళ్ళారు. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోకల్గానే ఉపాధి అవకాశాలు పెరగడము, వర్క్ ఫ్రమ్ హోమ్లు పెరగడం, మిగతా అంశాల కారణంగా, ఆత్మనిర్భర్ వంటి కార్యక్రమాల కారణంగా ఈ దేశంలోనే అవకాశాలు పెరుగుతున్నాయి. విదేశాలలో భారత వ్యతిరేకత పెరుగుతున్నది. ముఖ్యంగా అమెరికా కావచ్చును, కెనడా కావచ్చును, ఈ దేశాల్లో భారతీయ విద్యార్థుల పట్ల దుర్వ్యవహారం వల్ల వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. మన మీదే ఆధారపడ్డటువంటి కెనడియన్ విద్యా సంస్థలు ఇప్పుడు ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకే తత్వం బోధపడి భారతదేశానికి వచ్చి భారతీయ విద్యార్థుల్ని స్వాగతిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.